సార్ సార్ చెప్పండి. నమస్తే అండి. సో నేను రికార్డ్ చేస్తున్నా మన నమస్తే సార్. కన్వర్జేషన్ ని ఓకే సార్. ఓకే సార్. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఓకే సార్. చెప్పాలి. బర్త్ డీటెయిల్ చెప్పండి. మే 10, 1982. 10/9/1982. 82. టైమ్ ఆఫ్ బర్త్ మండే ఈవినింగ్ 6:30. ఓకే. సో ప్లేస్ ఆఫ్ బర్త్ ఒంగోలు సార్. ఇది ఎట్లా సోర్స్ ఆఫ్ బర్త్ టైము పేరెంట్స్ ఇచ్చిందా? యా, పేరెంట్స్. ఓకే. సో మీకు లగ్నం నక్షత్రం అన్ని ఐడియా వచ్చేసినాయా? తులా లగ్నము, జ్యేష్ఠ నక్షత్రము, కరెక్ట్. 3వ పాదము. సాయంత్రం 6:30. ఓకే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం ఎంతవరకు అది కరెక్ట్గా ఉందో అర్థం అవుతుంది. 1850 తులా లగ్నం. ఓకే, ఒక్క నిమిషం అట్లా మనం పెంచుకుంటే సరిపోద్ది నాకు తెలిసి. ఓకే, టైం పక్కగా మంచిగా నోట్ చేసిండండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, చెప్పాలి. ఎలా నడుస్తున్నాయి వీడియోస్? మంచిగా ఉంటున్నాయా? కేసెస్ బాగుంటాయి సార్. కేస్ స్టడీస్ బాగుంటున్నాయి. ఓకే, వెరీ గుడ్. కొన్ని అంటే నేను మీకు అప్పుడు క్లాసెస్ చెప్పేటప్పుడు క్లాసెస్ విన్నాను. తర్వాత మీరు ప్రొడక్షన్ చెప్తున్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు అనమాట. ఈ మధ్య కాలంలో ప్రొడక్షన్ చెప్పడం బాగా అబ్జర్వ్ చేసి నేను ఆల్రెడీ మీ సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ పెట్టాను అనమాట. ఇట్లా ఉంటే చేయండి అంటే ఒకసారి రిక్వెస్ట్ పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో క్లాసెస్ నచ్చుతున్నాయా లేదంటే ఇట్లా రీసెర్చ్ లో కేస్ స్టడీస్ నచ్చుతున్నాయా? ఏది రీసెర్చ్ లో అంటే క్లాసెస్ బాగున్నాయి. క్లాసెస్ ఈజీ మెథడ్ అనమాట. అది వాట్ ఏంటనేది అది చూసామండి. ఇప్పుడు రీసెర్చ్ మెథడ్ లో ఇప్పుడు కొంచెం బాగా ఇంకా ఇంప్రూవ్మెంటేషన్ అనేది చాలా. అప్పటికిప్పుడు 4-5 years అయింది కదా సార్. అవునవును, చాలా సంవత్సరాలు. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. సో అది ఆ ప్రొడక్షన్ అది ఇదంతా చూస్తా. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి కన్సల్ట్ అవుదాం అన్నట్టు ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ పెట్టాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వేరే వాళ్ళు ఎవరైనా కూడా రీసెర్చ్ ప్రోగ్రామ్ లో ఇట్లనే విత్ నో కాస్ట్ తో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్కెడ్యూల్ వస్తుంది. 2027 వచ్చినా కంగారు లేదు. వాళ్ళు ర్యాండమ్ గా కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా నాకు ఒక 10 minutes టైం ఇస్తే మనం మంచిగా మాట్లాడచ్చు. ఓకే సార్. మీకు ఏం రావట్లేదు కదా బ్యాక్గ్రౌండ్ నాయిస్? ఏమి హోప్ఫుల్లీ రావట్లేదు అనుకుంటున్నా. మధ్యలో వచ్చిన ఓకే సార్. ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను ఇప్పటి వరకు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవ్వలేకపోయాను. ఓకే, టిల్ నౌ ఫెయిల్యూర్ అనమాట. కానీ పోరాడుతున్నా. ఓకే. సో ఫస్ట్ నుంచి అన్ని బిజినెస్ చేశారా? ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నా ఎడ్యుకేషన్ అయిపోయిన కాడి నుంచి మొబైల్ టెక్నీషియన్ గా చేసి మొబైల్ షాప్ పెట్టాను. ఏ ఇయర్ అది? 2005, 2003 నుంచి 2010 వరకు 7 years. అప్పుడు ఏం చేశారు? 3 years మొబైల్ టెక్నీషియన్ గా చేస్తూ 2002లో డిగ్రీ అయిపోయింది. ఒక్క నిమిషం, మనం ఈవెంట్ లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి చార్ట్ ఒక గ్లిమ్స్ చూద్దాము, తర్వాత మనం అర్థం చేసుకుందాం. ఓకే, మొత్తం మొబైల్ టెక్నీషియన్ గా చేశారు, తర్వాత మొబైల్ షాప్ చేశారు, తర్వాత మొబైల్ షాప్ 2010లో లాస్ అయ్యి నేను దాని నుంచి బయటపడిపోయి షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాను. అది కూడా సరే. మనం ఏంటంటే ప్రతి ఫెయిల్యూర్ కి మనమే రీజనా, టైం రీజనా, లేదంటే ఎట్లా ప్లే అవుతుంది మనం ఒకసారి ఇయర్ బై ఇయర్ వెళ్దాం. మనకి ఎందుకు మనం ఫెయిల్యూరా లేదంటే ప్రతిదీ కలిసి రాకుండా టైమ్స్ లో పడలేదు అనేది మనకి చార్ట్ ఒరిజినల్ గా అర్థమవుతుంది. ఓకే సార్, చూడండి. తులా లగ్నానికి గురు రాహుల పరివర్తన ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? గురువు వచ్చి మిథునంలో ఉన్నట్టు బుధుడి వల్ల ఫలితాన్ని ఇస్తాడు. రాహు వచ్చి శుక్రుడి వల్ల ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు బాగుంటే ఫలితాన్ని ఇస్తాడు. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్రుడు లాగా యాక్ట్ చేస్తాడు. కాబట్టి శుక్రుడు అనేవాడు మీనంలో ఉన్నాడు, ఏమి వక్రత్వం లేడు. తర్వాత దాంతో రాహుకేతుల అసోసియేషన్ లేదు కాబట్టి రాహు ఓకే. బుధుడు ఎలా ఉన్నాడు? బుధుడు రవి కన్నా ముందు అహెడ్ వెళ్ళిపోయాడు కాబట్టి గురువు ఏదైతే వక్రత్వం, బుధుడి వక్రత్వం గురువు మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే బుధుడు 9th లో ఉన్న
ఆ, గురువు ఉన్నట్టుగా పనిచేస్తాడు. అది ఇంకి వక్రత్వం పడింది. ఆ 9th లార్డ్ వెళ్ళి 12th లార్డ్ వెళ్ళి అష్టమంలో పడ్డాడు. ఓకే. లగ్నలాడు సాటర్న్ స్టార్లో ఉన్న సాటర్న్ అనేవాడు వక్రించాడు. ఆయన డైరెక్ట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. కాబట్టి శుక్రుడు లగ్నాధిపతి అంటే డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ అనేది లగ్నలాడు క్రియేట్ చేస్తున్నాడు. చూడడానికి ఎగ్జాల్ట్ అయినట్టు చక్కగా ఉంటాడు, కానీ దాని స్టార్ లాడ్ అనేవాడు శని. ఆయన వ్యయంలో ఉన్నాడు, తర్వాత ధనాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే డబ్బులన్నీ కూడా వచ్చినాయి, ఏదో రకంగా కొన్ని డెసిషన్స్ కారణంగా ఖర్చు అయిపోయడానికి. తర్వాత ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి, 4 రూపాయలు ఉంటే దాంతో ఏదన్నా చెయ్యాలి, ఇన్వెస్ట్ చేయాలి అనేది బాగా బలంగా మీకు ఇస్తూ ఉంటుంది. అది మీరు అన్నట్టుగా స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ అవ్వచ్చు. తర్వాత రవి వచ్చేసి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, రవి సప్తమంలో ఉన్నాడు, బలంగా సప్తమ స్థానంలో ఉన్నాడు. ఓకే, అది ఓకే. అది ఆ రెండు బాగున్నాయి అనమాట. అంటే రవి ఆక్యుపైడ్ స్టార్ ఆఫ్ వీనస్, వీనస్ ఎగ్జాల్టెడ్, అది రవి వరకు బాగుంది. తర్వాత చంద్రుడు అంటే శని పంచమాధిపతి చంద్రుడి నక్షత్రంలో ఉండి చంద్రుడిని చూస్తున్నాడు. ఆయన వక్రించిన శనికి కొంత క్యాన్సిలేషన్ వచ్చింది. రవి ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల కుజుడు కొంతవరకు పర్వాలేదు, కానీ కుజుడు కొన్ని రోజులకి డైరెక్ట్ అవుతాడు, చాలా రోజుల తర్వాత అవుతాడులే, చూద్దాం. తర్వాత ఓకే, సో రాహు పర్వాలేదు. ఓకే, లగ్నలాడికి అంటే బుధుడు శుక్రుడికి ఏర్పడిన వక్రత్వ దోషాల కారణంగా కొన్ని డెసిషన్స్ అనేది ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా దశమాధిపతి అయిన చంద్రుడు కూడా వక్రించిన బుధ నక్షత్రంలో ఉండడం వల్ల ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇష్యూస్ని ఇస్తాడు, త్వరగా సెటిల్ కానియడు. ఓకే, సెటిల్ కానియకుండా ఉండడానికి ఏం జరగాలో అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, చంద్రుడు నీచంలో ఉంటూ వక్రత్వ దోషాన్ని కూడా తీసుకున్నాడు అనమాట, ఇంకా బలంగా తీసుకున్నాడు అనమాట, ఇబ్బంది అది. సరే, కానీ ఇప్పుడు పరివర్తన కూడా అయింది. వక్రించిన ఈ యొక్క బుధుడు చంద్ర నక్షత్రంలోకి వక్రించాడు. అప్పుడు ఏమవుతుంది, బుధుడు వెళ్ళి శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. ఓకే, మార్స్ ఫలితాన్ని, కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు సరిగా లేనప్పుడు అది సరిగా వర్కౌట్ కాదు. చంద్రుడు శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. సో మీ చార్ట్ అసలు ఎవరికైనా చెప్పడానికి అంత ఈజీయే కాదు, ఎవరు కూడా అసలు అంత ఈజీగా ప్రిడిక్టే చేయలేరు ఈ చార్ట్. ఓకే, సో మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారో ఎలా ట్రై చేశారో తెలియదు కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, సో ట్రికీ చార్ట్ నాకు. ఓకే, చాలా వక్రత్వాలు, ఇవన్నీ ట్విస్ట్లు, మధ్యలో చేంజ్ అవుతా ఉంటది, మళ్ళీ రిజల్ట్ మారిపోతా ఉంటది, అట్లా చేస్తుంది. రవి బాగున్నాడు అనుకున్నాం కదా, ఆ రవి కేతులు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల రవి కూడా డిస్టర్బ్. రవి కేతులు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల రవి కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి బిట్ ఆఫ్ అబ్స్ట్రకల్స్ ఇన్ ద రిలేషన్షిప్, మ్యారేజ్ ఇస్తాడు, లేదంటే బిజినెస్ ప్రోగ్రెస్లో ఇష్యూస్ ఇస్తాడు, లేదంటే పార్ట్నర్షిప్లో ఇష్యూస్ ఇస్తాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. అబ్బా, మీరు చాలా కష్టపడుతున్నట్టే, అంత ఈజీగా సాఫీగా లేదు మీరు చెప్పినట్టుగానే. కష్టపడుతున్నా కూడా రిజల్ట్ రావట్లేదు కదా, అది అర్థమైందా? రావట్లేదు. 2003లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి స్క్వేర్ ఇచ్చింది. రిజల్ట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అంతేమీ లిఫ్ట్ అవ్వలేదు. ప్రోగ్రెసివ్ మార్స్ 9 degrees యురేనస్కి రెట్రోగ్రేడ్ దానికి అవుతున్నాడు. అంటే ఏంటి, ఈ 2003లో మనం ఏదైతే చేస్తున్నామో ఇది పూర్తిగా ఉపయోగపడేటట్టుగా వెళ్ళట్లేదు, పార్షియల్గానే మనకి కొంత పని చేస్తుంది. అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ ఎక్కడ లిఫ్ట్ వచ్చిందో టైంతో చూద్దాము, తర్వాత మీరు ఈవెంట్ చెప్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ దెబ్బ పడబోతా ఉన్నది. 2008లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి పక్కాగా స్క్వేర్ ఇచ్చింది. అప్పుడు మీకు వీనస్ దశే జరుగుతుంది, చూసారా? వీనస్ ఎగ్జాల్ట్ అయిపోయాడు, వీనస్ మహాదశ సూపర్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన 2 ప్లానెట్స్ ఉన్నాయి. వీనస్ ఎగ్జాల్టెడ్ కాబట్టి వీనస్ స్టార్లెడ్ అయిన శని వ్యయంలో పడిపోయాడు, లాభ భావంలో ఉన్నా కూడా అంటే ఏం లేదు, సర్వైవల్కి అప్పటి వరకు సరిపోతుంది అంతే, మనకు ముందుకు తీసుకుపోవడానికి అవ్వట్లేదు. ఓకే, తర్వాత అక్కడ శని మరియు కుజ ఇద్దరు ఉన్నారు. కుజుడు యొక్క స్టార్లెడ్ అయిన వాడు, అంటే దశమాధిపతితో ఏమి సంబంధం లేదు. శని సప్తమాధిపతితో కలిసి శని లీడ్ చేస్తున్నాడు ఈ హౌస్ని, వ్యయస్థానాన్ని శని లీడ్ చేశాడు. సరే, ఓకే, ఇక్కడ 2008 మే 2009 ఇదంతా కూడా చాలా అబ్స్ట్రకులు ఇచ్చింది, అర్థమైందా? అక్కడ గురుభుక్తి జరుగుతుంది, గురు షష్టాధిపతి అష్టమానికి కనెక్ట్ అయ్యి ట్విస్ట్ రిజల్ట్స్, రెట్రోగ్రేషన్ ఫలితాలు ఇస్తాడు. ఐదర్ హెల్త్ అన్నా డబ్బులన్నా ఏదో ఒకటి. ఆ 2008 నుంచి 2009 మధ్యలో 10 వరకు కూడా, 10 ఫిబ్రవరి వరకు ఉంది కదా, అక్కడే కదా మీరు బిజినెస్ లాస్,
మొబైల్ షాప్ అని అవును చెప్పారు. అక్కడ అవును మేజర్ మొబైల్ అంతా కూడా షాపు జరిగింది లాస్ ఏంటంటే అయింది. 2008లో అక్కడ మీరు 10 రూపాయలకి అవును ఇంకో 20 రూపాయలు యాడ్ చేసి ఇంకా పెడదాం, పెద్దగా చేద్దాం అని ఇట్లాంటి ఆ, ఆలోచనలు అవును బాగా పెద్దగా జరిగి చేద్దామని పెద్ద షాప్ తీసుకున్నాను అనమాట, అది పెద్ద అది షాప్ అది తీసుకున్నాను. దెబ్బ కొట్టేసింది. అర్థమైందా? అక్కడ మెకానిక్ గా ఉండేవాడిని కాస్త సేల్స్ పెడదామని చెప్పి పెద్ద స్టోర్ తీసుకొని షాప్స్ ఇక్కడ అవన్నీ పెద్దగా పెట్టి ఎక్స్పాన్షన్, జూపిటర్ అంటే ఏంటిది ఎక్స్పాన్షన్ అనమాట. బాగా ఆ ఎక్స్పాన్షన్ చేద్దామనే వ్యూలో ట్విస్ట్ ఉమ్, లెవెల్స్ ఇచ్చినాయి. అర్థమైందా? ఉమ్, సో ఉమ్, దాని తర్వాత మళ్ళీ అంటే మీరు వర్క్ మాత్రం చాలా ఈజీగా చేసేస్తారు. ఈ గురు రాహుల పరివర్తన వల్ల చాలా ఈజీగా, చాలా క్విక్ గా ఉమ్. అదంతా చేయగలుగుతారు అనమాట. కానీ ఇక్కడ ఇది ట్విస్ట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ అవకాశం చూద్దాం. అవకాశం వచ్చేంత వరకు మళ్ళీ అంతే, తప్పదు కదా. ఇక ఇంకేమీ లేదు. ఇక ఒక 10, 11 ఇదంతా కూడా మళ్ళా మీకు సాటర్న్ ముక్తి జరుగుతుంది 10 నుంచి 13 మధ్యలో. సో సాటర్న్ స్టార్ ని ఆక్యుపై అది ఒక 11 ఎండింగ్ నుంచి నేను షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యారు కదా. ఇది కొంచెం టెంపరీగా అలా నడుస్తూ ఉంటుంది అంతే. అర్థమైందా? అక్కడ టెంపరీ. నాకు మనీ ఫ్లో వచ్చింది బాగా. ఆ మనీ ఫ్లో వచ్చినా కూడా ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ దాటిన తర్వాత 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ ఫామ్ అయింది. ఈ రెట్రోగ్రేట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మనీ ఫ్లో వచ్చినా కూడా ఏంటిదనంటే మనం దాన్ని స్టాండర్డ్ గా చెప్పలేం. ఎందుకనంటే మీకు ఉమ్, వక్రత్వ దోషాన్ని పొందిన సన్ కి 10th హౌస్ ట్రైన్ పడింది 2010 మే నుంచి ఓకే. 11 మే వరకు. మీకు అంత ఉమ్, బాగున్నట్టు, చాలా ఈజీగా సాఫీగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ దెబ్బే కొడుతుంది. అర్థమైందా? అక్కడేంటి అది దెబ్బ మామూలు దెబ్బ కాదు, 7 crores దెబ్బ. ఓకే. 7 కోట్లు వచ్చాయి నా చేతికి. నేను వద్దనే కొంది ఇచ్చి వెళ్తా ఉన్నారు. ఆ, వద్దనే కొంది ఇచ్చి నా నా అమౌంట్ చెయ్యి, నా అమౌంట్ చేయని ఇచ్చి అయితే ఓకే. నేను అది అక్కడ ఒక కంపెనీ పెట్టాను. విత్ ఇన్ 2 years లో ఆ మొత్తం 14 వచ్చేలకి జీరో అయిపోయింది అనమాట. అదే అదే సాట్రన్ బుక్, సాట్రన్ స్టార్ లాడ్ ద్వితీయంలో ఉన్నాడు కదా, మీకు డబ్బులు ఇచ్చాడు కానీ బట్ ఇక్కడ అంత స్టాండర్డ్ గా చెప్పేదానికి లేదు. ఓకే. ఓకే, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ అవకాశం చూద్దాం. ఇక్కడ 2014కి పాతదంతా సాఫీ అయ్యి రియలైజేషన్కి వచ్చింది. ఎందుకంటే నిజానికి ఇక్కడే కొంత ఇంప్రూవ్మెంట్ స్టెప్ రావాలంటే పాతది అయిపోయింది ఇక, పాతది అక్కడ వరకు క్లోజ్ అనమాట. ఇక మళ్ళీ క్లోజ్ అయింది. క్లోజ్. ఇప్పుడు కొత్తగా ఏదో మళ్ళీ 2014 మే తర్వాత కొత్తగా మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేయడానికి కొత్త అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ మెర్క్యూరీ బుక్ జరుగుతుంది కదా, మెర్క్యూరీ మార్స్ రిజల్ట్ ఇస్తున్నాడు కదా 2013 నుంచి 16. అవకాశం, ఆలోచన విధానము బాగున్నాయి, కానీ ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అనేది అనుకున్నట్టుగా లేదు. 2015 ఇక్కడే మీకు ఒక మంచి అవకాశం. 14 తర్వాత 15, 16 మధ్యలో మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ గానీ, ఆలోచన విధానం గానీ, మార్పు గానీ వేరేగా మారాయి, కనిపించాయా? 14 ఆగస్టు మ్యారేజ్ అయ్యింది. ఓకే. అక్కడ నుంచి ఈ ట్రేడింగ్ ఆపేసేసి ట్రేడింగ్ లో ఓన్లీ జాబ్ చేస్తా వచ్చా, ఓన్లీ సేల్స్. ఓకే, మంచి పని. ఎందుకంటే మార్కెటింగ్ క్లయింట్స్ ని చూసుకోవడం, కంపెనీకి అటాచ్ చేయడం వదిలేయడం, జాబ్ చూసుకుంటూ వస్తే అక్కడ ఒక 1 year చేశాను. 1 year బానే ఉంది అది. 1 year లో మళ్ళీ ఇంకొకటి వచ్చేసేసి నా పాత ఫ్రెండే వచ్చి లేదు మనం కంపెనీ పెడదాము, మనం ఆఫీస్ పెడదాం అని చెప్పి ఆఫీస్ పెట్టాం. ఇక్కడ మళ్ళీ 10 లక్షలు ఈ ఆఫీస్ పెట్టి మళ్ళీ వాడు ప్రాపర్ గా అమౌంట్ రాక ఇబ్బంది అయ్యి మళ్ళీ 10 లక్షలతో జీరో అయ్యా. అదే ఎగ్జిక్యూషన్ సమస్యలు. అర్థమైందా? మనం ఎగ్జిక్యూషన్ లో పోయింది. అనుకున్నట్టుగా చేయలేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ అవన్నీ. ఇక 16 స్ట్రగుల్, 16 ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దెబ్బతిందనంటే మళ్ళీ లేవడానికి కష్టం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆస్పెక్ట్ ఇచ్చిందనంటే లిఫ్ట్ ఇస్తుంది. లిఫ్ట్ ఇచ్చిన దానికి కూడా మీరు మంచిగా జాబ్ చేసుకునే వాళ్ళు నిలబెట్టుకోలేదనుకో, అది మళ్ళీ పోద్ది అనమాట. అర్థమైందా? దాన్ని అర్థం చేసుకోకపోతే మనం. ఓకే, అవకాశం పోయింది. ఈ అవకాశం అది ఒకవేళ సేల్స్ లో కంటిన్యూ అయితే కంటిన్యూ అయ్యేది. ఓకే, లేదు కదా. ఓకే, మారింది. ఇప్పుడు బుధుడు వక్రత్వం వీరాడు కాబట్టి కొంతవరకు ఇప్పుడు సన్ దశ వచ్చింది. ఇప్పుడు ఏమి లేదు కాబట్టి ఏంటంటే సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. మళ్ళీ 2017లో సన్ దశ వచ్చింది. సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన వీనస్ ఎగ్జాల్ట్ అయ్యాడు. కొంతవరకు ఏంటంటే మనకి నడిచిపోతూ ఉంటుంది కానీ బట్ ప్రోగ్రెసివ్ గా వెళ్ళడానికి మనకి మళ్ళీ సమస్య వస్తుంది. చెప్తాను, నడిచిపోతూ ఉంటుంది అంతే. 17 నుంచి డ్రైవింగ్ లోకి వచ్చాను అనమాట. ఒక ఓన్ వెహికల్ కొనుక్కొని ఓన్ గా క్యారీ చేస్తా, అట్లా ట్రావెల్స్ లాగా పెట్టుకొని సిటీస్ లో ట్రావెల్స్ లో తిప్పుతా. ఒక 3-4 వెహికల్స్ పెట్టుకొని 20 వరకు వచ్చి 18, 19 చెప్తా చూడండి. ఇక్కడ 20 వరకు నడిచింది, 19 వరకు నడిచింది. 19లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, 19-20 మధ్యలో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అది కూడా దెబ్బతింది. ప్రాబ్లం ఇంకా కరోనా ఎఫెక్ట్ కదా అది. ఓకే, కరోనా ఎఫెక్ట్ పడిందా? కరోనా ఎఫెక్ట్. ఇంకా నో వెహికల్స్ ఏం లేవు, డైరెక్ట్ ఇంట్లో ఉండడము. సో ఇక్కడ మళ్ళీ మ్యారేజ్ లైఫ్
విడి 17 లో విడిపోయి మళ్ళీ 20 లో వచ్చి ఇక ఎఫెక్టివ్ లో మళ్ళీ గొడవలో వెళ్ళిపోయింది. ఇంకా ఆ అమ్మాయి ఇంక వెళ్ళిపోవడం ఇంతవరకు రాలేదు. ఓకే ఓకే, ఇక అది మర్చిపోవడమే మ్యారేజ్ లైఫ్ బెటర్లే. అది ఇంకా మర్చిపోవడం అనేది ఇంకా ఆగిపోయింది కంప్లీట్ గా. సో అక్కడ నుంచి మళ్ళీ ఏదో ఒక కరోనా పాండమిక్ లో మళ్ళీ ఒక వెహికల్స్ తీసుకొని మళ్ళీ ఇట్లా రొటేషన్ చేసుకుంటా, వెహికల్ అనేది ఒక పార్ట్ గా నాలో ఉంటుంది. ట్రావెల్ బిజినెస్ అనేది నడుస్తుంది. కానీ నేను ఈ ట్రేడింగ్ కాన్సెప్ట్ లో ఎవరో ఒకరు కొంత డబ్బులు రావటము, దాన్ని మళ్ళీ ట్రేడింగ్ చేయటము, ఆ డబ్బులు కొన్ని రోజులు వాళ్ళకి ప్రాఫిట్స్ వెళ్ళటము, కొన్ని రోజులు నేను లాస్ అవ్వటము, ఆ ప్యాడింగ్ లో ఈ హెడేక్ ఇది కంటిన్యూ అవుతా ఉంది. నేను అసలు ఏంటి, నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా, వేరేది ఏమైనా చేద్దామా, ఆల్మోస్ట్ 42 ఏజ్ వచ్చేసింది. చేద్దాం. ఆ తర్వాత 20 తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ నడుస్తా వచ్చింది, అంతేనా? ట్రావెలింగ్ లోనే నడుస్తానే వచ్చింది. ట్రావెలింగ్ స్టిల్ నౌ మొన్నటి వరకు కూడా. మొన్నటి వరకు ఓకే. తర్వాత మళ్ళీ మీకు 2022-23లో మళ్ళీ దెబ్బ పడిందే, మళ్ళీ ఏమైంది? దెబ్బ పడింది. ఇదే ట్రేడింగ్ డబ్బులు దెబ్బతిన్నాయి. ఓకే, మళ్ళీ అక్కడ 10 లక్షలు మళ్ళీ ఇంకెక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ తో అపోజిషన్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేట్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తా ఉంది. మీరు అన్నట్టుగానే ఇది సర్వైవల్ సినారియోలోకి పోతాం వచ్చినట్టు. అంటే మీకు ఏంటంటే ఎగ్జాల్టేషన్ వల్ల ఫ్లోట్ ఎక్కువ దొరుకుతుంది కానీ బట్ నిలదొక్కుకోవడానికి అవకాశం దొరకట్లేదు. అర్థమైందా? అవును, ఇదే వస్తుంది ప్రాబ్లం. తర్వాత చూద్దాం. ఇక మళ్ళీ ఇంకా ఇప్పుడప్పుడే ఏమీ లేదు. దేవుడా సరే. ప్రోగ్రెసివ్ సన్ కూడా మార్స్ ఇప్పుడు ఎలా ఉంటదంటే ఆలోచన ఇంత చిన్నగా కాదు, మళ్ళీ ఏదన్నా పెద్దగా చేయాలన్న ఆలోచన మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే ఇవన్నీ రికవరీ చేయాలంటే మళ్ళీ పెద్దగా చేస్తేనే కదా అయ్యేది. అట్లాంటిది వస్తుంది. కానీ ఆ పెద్దగా చేస్తే మళ్ళీ పెద్దగా దెబ్బ పడుతుంది. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ మార్స్ అనమాట. సో అదేంటంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ని పెంచుతుంది అనమాట. సో మళ్ళీ అంటే ఈసారిగా ఇప్పుడు కొంచెం కోలుకోవడానికి ఇంకోడానికి చేయడానికి అవకాశం ఇచ్చింది కదా, ఈసారి అట్లాంటి అవకాశం కూడా రానట్టుగా చేసే పరిస్థితి చేస్తాను అనమాట. ఓకే, సో కాబట్టి కేర్ఫుల్. ఒక్కోసారి మనం ఐపీ పెట్టి ఊరు దాటి వెళ్ళిపోయేటట్టు కూడా చేసే ఆస్పెక్ట్స్ ఇట్లాంటివన్నీ కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మూన్ దశ నడుస్తా ఉంది. మూన్ రిజల్ట్ ఆఫ్ వీనస్ అనమాట. అర్థమైందా? ఎందుకంటే పరివర్తన యోగాన్ని పొందాడు, బుధుడు కూడా స్ట్రైట్ అయ్యాడు, బాగున్నాడు. సో లాస్ట్ టైము సన్ ఇవ్వలేకపోయాడు కానీ మూన్ ఇవ్వగలుగుతాడు. దశమాధిపతి అనేవాడు ఇప్పుడు శుక్రుడి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. చక్కగా ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు వీనస్. మూన్ డిబిలిటేట్ అయినా వీనస్ ఎగ్జాల్ట్ అవ్వడం అనేది మూన్కి చాలా అడ్వాంటేజ్ అయింది బుధుడితో పరివర్తన యోగం పట్టడం వల్ల. కాబట్టి మంచిది. ఏం చేయాలనేది మాట్లాడే ముందు మళ్ళీ అవకాశం చూద్దాం. ప్రోగ్రెసివ్ 10,000 25 అంటే 25-26 వరకు కూడా అక్కడ ఏమీ మనకేం అనుకూలమైన అవకాశం ఏమీ లేదులే. సరే, అవకాశాల గురించి అవకాశం ఇక అది వచ్చేదానికి ఏమీ లేదు, మనమే అవకాశం తీసుకోవాలి. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్స్ 16 degrees ఏం ఆస్పెక్టే లేదు, వస్తుంది. అమ్మాయ చాలా రోజుల తర్వాత ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాట్రాన్కి ట్రైన్ అవుతున్నాడు కానీ చాలా రోజులు పడతా ఉన్నది. ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ మార్స్కి ట్రైన్ అవుతాడు. అది 2028. ఓకేనా? 28. ప్రోగ్రెసివ్ 10,000 బ్యాడ్ ఆస్పెక్ట్స్ని ఓవర్ చేసింది. ప్రోగ్రెసివ్ మూన్ పర్వాలేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ముందుకు పోతున్నాడు. ఓకే, మూన్ దశ 23కు స్టార్ట్ అయిందండి. దానిలో మొదట 5 ఏళ్ళు తీసేసేయండి. ఎందుకంటే బుధుడు వ్యయాధిపతి, భాగ్యాధిపతి. సో వ్యయాధిపత్యం తీసేశారనుకో భాగ్యాధిపత్యం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ట్రై టు గివ్ ద ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ మూన్ దశ. అర్థమైందా? మూన్ ఫస్ట్ హాఫ్ లో మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సింది ఉంటుంది. సరే, ఏం చేయొచ్చు అయ్యా నేను అంటే ఏంటిది? గురు శుక్రుల పరివర్తన ఉంది. ఓకేనా? తర్వాత లగ్న షష్టాధిపతుల పరివర్తన ఉంది. ఇప్పుడు మీరు ఈ కారు రెంటల్ సర్వీస్ అని అన్నారు కదా, అదొకటి బానే ఉంది. ఎందుకంటే అది లగ్న షష్టాధిపతులు వచ్చి ఆ వెహికల్స్ వాటికి సంబంధించింది మనకి సర్వీస్ చేసుకోవడానికి ఒకటి బాగానే ఉంది. ఓకేనా? తర్వాత మీరు స్టాక్స్ అని అన్నారు. స్టాక్స్ ఏంటంటే మీరు అంటే పంచమాధిపతి ధనాధిపతి కలిసి వ్యయంలో లాభభావంలో ఉన్నారో దాని స్టార్లెట్ బాగున్నాడు. కాకపోతే ఏంటంటే మీరు అనుకున్న ఏదైతే విషయం ఉంటుందో ఆ ఆలోచనని మీరు మార్చేసుకుంటారు. అంటే మీరు స్టాండర్డ్ గా దాని మీద నిలబడి ఉండరు. కాబట్టి ఏంటిది మీకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఆప్షన్స్ లాంటివి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. నేను గెస్ చేస్తాను 100 పాయింట్స్ గెస్ చేస్తాను, 100 పాయింట్స్ వచ్చింది. కానీ నేను 20-30 పాయింట్లతో ఎగ్జిట్ అయిపోయి కూర్చుంటాను. ఎందుకంటే మనకి యాంగ్జైటీ తొందరగా. కానీ నేను నా గెస్ 100% వెళ్ళిపోయిద్ది.
అవునవును, అర్థమైంది. నాకు వచ్చిన ప్రాబ్లమే ఇది అనమాట. 100% నేను చేయగలను, నేను చేస్తాను, కానీ నేను 30 పాయింట్స్ 40 పాయింట్స్ కి వెళ్ళిపోయి కూర్చుంటాను. సో మీరు అరే అక్కడ మిస్ అయిపోయింది. ట్రేడింగ్ చేయడం కన్నా ట్రేడింగ్ టీచింగ్ చేయడమే బెటర్. ఎందుకంటే గురు శుక్రులు కదా, ట్రేడింగ్ ని టీచింగ్ చేస్తారా, వేరే ఏదన్నా టీచింగ్ చేస్తారా? ఈ వెహికల్ సర్వీస్ తో పాటు స్టాక్ మార్కెట్ లాంటిది ఏదన్నా మీరు టీచ్ చేస్తే బెటర్ ఏమో నా ఆలోచన. ఎందుకంటే మీకు ఆలోచన బాగుంది, బుధుడు చంద్రుడు పరివర్తన వల్ల మీ ఐడియాస్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వడానికి సమస్యలు ఉన్నాయి. వెహికల్ సర్వీస్ లిమిటెడ్ గా చేయండి, ఎక్స్పాన్షన్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తుంది కానీ అంత గొప్పగా ఏమి ఇవ్వదు, ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎక్స్పాన్షన్ ఏమొద్దు. మీరు ఇక కన్సల్టెంట్ గా, థర్డ్ ఆడ్ లగ్నంలో ఉన్నాడు కన్సల్టెంట్ అంటే డబ్బులు పెట్టి చేసేది ఏది మనం చేయకూడదు. వేరే వాళ్ళకి మనం సలహా ఇస్తాం, వాడికి నచ్చితే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఆ సలహాకే మనం ఛార్జ్ చేయాలి. మనం ఇప్పుడు వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని మనం ఫండ్ మేనేజ్ చేయడం కాదు, వాడి డబ్బులు వాడే ఫండ్ మేనేజ్ చేసుకుంటాడు. ఓకే, మనం సజెషన్ ఇస్తాం, వాడికి నచ్చితే ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు, వాడి ఆలోచన కలుపుకొని, లేదంటే ఎగ్జిక్యూట్ చేసుకోడు. ఇప్పుడు మనకి ట్రేడింగ్ సజెషన్స్ లేదంటే ట్రైనింగ్ సజెషన్స్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి స్టార్ట్ చేసి పక్కన పెట్టేశాను. సరే మీరు యూట్యూబ్ పెట్టండి, లేదంటే వాట్సాప్ పెట్టండి, టెలిగ్రామ్ పెట్టండి, అదంతా వదిలేసేయండి. కానీ సో నేనేమంటున్నాను, సలహా మాత్రమే మనం ఇస్తాం, వాడు ఇంప్లిమెంట్ చేసుకుంటాడో లేదో వాడి ఇష్టం. అర్థమైందా? టీచింగ్ మాత్రమే మనం చేస్తాం. ఇది ఒక్కదానిలోనే ఉండాలి మనం. ఓకే, అప్పుడు మనకి నష్టం వచ్చే అవకాశం ఏముంది? ఏముండదు. అదనమాట. బాగా సౌండ్ వస్తుంది ఒకటేసారి. సార్ ఓకే, ఇప్పుడు సెట్ అయింది. సడన్ గా సౌండ్ పెరిగింది అనమాట. రైట్, ఓకే సార్, రైట్. ఇది నా యొక్క కంక్లూషన్ అండి. అర్థమైందా? మీకు వర్కౌట్ అవుతుంది. మీకు లాస్ట్ టైం కూడా ఏంటిది, అక్కడ మీరు జాబ్ లోకి వెళ్ళారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ లోకి వెళ్ళారు, అప్పుడు మీకు వర్కౌట్ అయింది 1 year. కానీ మీరు దానిలోనే ముందుంటే ముందుకు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి మీరు బాగా మాట్లాడగలుగుతారు, గౌరవంగా మాట్లాడగలుగుతారు, కన్విన్స్ చేయగలుగుతారు, అయ్యే వరకు ఉండి రాగలుగుతారు, ఎంతసేపు అయినా వెయిట్ చేయగలుగుతారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏ క్వాలిటీస్ కూడా డబ్బుల్ని మార్చే విధంలో జరగట్లేదు. అవును, కొన్ని నిర్ణయాలు లాగేసే కిందకి. మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్. ఓకే, సో నేనేమంటున్నానంటే, మీరు ఈ ఓన్లీ సలహా మాత్రమే ఇస్తారు, ఇక వాడు చేయడం చేయకపోవడం వాడి ఇష్టం, దాన్ని మాత్రమే మనం అమ్ముకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో అదే నేను ఫైనల్ గా ఇచ్చే కంక్లూషన్ చార్ట్ లో. లేదంటే మీరు మళ్ళీ పెద్దగా చేసి పెద్దగానే లాస్ అవుతారు. ఓకే, ఎందుకంటే ధనాధిపతి వేయంలో పడిపోయాడు, దాని స్టార్లైట్ కి రెట్రో పడింది. అర్థమైందా? ధనస్థానంలో ఉన్న ప్లానెట్ అష్టమానికి కనెక్ట్ అయ్యాడు. ఇట్లా ఈజీగా దుస్థాన కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంత ఈజీగా మనం డబ్బులు నిలబెట్టుకోవడానికి ట్విస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటిది, ఉన్న ఎక్స్పీరియన్స్ ని వాడి మనం సలహా మాత్రమే ఇచ్చినట్టు చెయ్యాలి. అది మీకు స్టాక్ మార్కెట్ అయితే స్టాక్ మార్కెట్, ఈ డ్రైవింగ్ ఏదైతే ఉన్నదో అది కొంతవరకు, పూర్తిగా కాదు కొంతవరకు. దానిలో కూడా మళ్ళీ వెహికల్ ప్రాబ్లమ్స్ అని బోల్డ్ ఉంటాయి కదా. అవి వాటి వల్లే కొంత మళ్ళీ నేను ఇందులోకి రావటం, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం రావటం, మళ్ళీ దాన్ని లేదని మళ్ళీ బ్యాక్ సైడ్ కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకంటే చతుర్థము షష్టము బానే ఉన్నాయి, పర్వాలేదు కొంతవరకు. అందుకోసం వెహికల్ కూడా కొంత అవకాశం ఇచ్చాను. సెకండ్ ప్రియారిటీ వెహికల్, ఫస్ట్ ప్రియారిటీ కన్సల్టింగ్, స్టాక్ ది ఏదన్నా టీచింగ్ చేయడమా ఇట్లాంటిది చేసే ప్రయత్నం చేయడం. ఇంకొక చిన్న సలహా ఇవ్వండి. ఒక ఫుడ్ కి సంబంధించిన మెడికల్ అసెట్స్ అన్నమాట, అవి ప్రోడక్ట్స్ అమ్మటం అంటే డిస్ట్రిబ్యూషన్ లాంటిది. డిస్ట్రిబ్యూషన్ లాంటిది. వాళ్ళు మనకు వద్దంటే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చా మళ్ళా? అది ప్రోడక్ట్ అంటే యాక్చువల్ గా వెస్టేజ్ అని ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లో ఉన్నది. నేను అడిగాను అనమాట, మా ఊరికి ఒంగోలుకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఒకటే ఉంది, బాగా సేల్స్ అవుతా ఉంది అన్నారు. మెడికల్ అండ్ ఫుడ్. మెడికల్ అండ్ ఫుడ్ అంటే నాకు అర్థమేలా చెప్పాలి మీరు? ఫుడ్ కి సంబంధించిన ఫుడ్ సప్లిమెంటరీ. ఇప్పుడు హెల్దీ అదే మనకి రకరకాల సప్లిమెంట్ మెడిసిన్ ఉంటుంది. అవునవును, అవి ప్రోటీన్ పౌడర్ లాంటిది, అట్లాంటి రకరకాల ప్రోటీన్ పౌడర్ లాంటిది, సమ్ డిఫరెంట్. ఓకే. అది నేను సూపర్ స్టాకిస్ట్ పాయింట్ ఒకటి తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నాను. ఓకే, అది పెట్టుకొని అది మనకి ఆయనకు 4-5 lakhs అవుతాయి. ఇక్కడ ఏంటంటే నాకు డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు నిలబట్టలేదు. డబ్బులు అయితే మనం ఓన్లీ మన డబ్బు, మనకు వచ్చిన డబ్బులు బ్యాంక్ లో వేసుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ వేరే ఇన్వెస్ట్ చేయడం అనేది అనవసరమైన విషయం. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, ఓకే, అనుకున్నట్టుగా సేల్స్ ఎగ్జిక్యూట్ కాలేదనుకో, అప్పుడు వాడికి స్టాక్ ఇచ్చేస్తా 4 లక్షలు మనకి ఇచ్చేస్తాడా?
ఇవ్వడు కదా. అట్లా ఉండదు, ఆ స్టాక్ ఉండదు కదా. హోల్డ్ అయిపోద్ది. మరి ఎందుకు హోల్డ్ అది అయిపోద్ది. తలనొప్పి ఓకే, తలనొప్పి. కదా, ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ మార్స్ కి స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ అవుతున్నప్పుడు దాన్ని మనం అగ్రెసివ్ డెసిషన్, ఇబ్బంది పడే డెసిషనే అవుతుంది. అర్థమైందా? స్క్వేర్ మార్స్ హెల్త్ కాంబినేషనే. సో అదొక యాక్సిడెంటల్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ ఉన్న హెల్త్ మంచిగా చూసుకుంటూ మనం సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ 43. అర్థమైందా? సో ఇప్పుడు ఉన్న దానిలో మనం ఓన్లీ సజెషన్ లానే చేయాలి. ఏది చేసినా కానీ మనం ఇగో నా ఐడియా చెప్తున్నా, నాకు 20% ఇవ్వు, ఓకే 80% నువ్వే తీసుకో అన్నట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప మనం దానిలోకి దిగి అది చేసినాం అనుకో, నువ్వు కావాలంటే నీ దగ్గర వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటా, నేను ఐడియా చెప్తా, నేను మీకు వర్కింగ్ కూడా నేను చేసి పెడతాను, ఎగ్జిక్యూట్ చేసి పెడతాను. ఏదన్నా అయితే నన్ను అనొద్దు, నేనైతే ఫుల్ ఎఫర్ట్స్ ఇస్తా. నాకు నెలకి శాలరీ ఇవ్వు, ఐడియాకు 20% ఇవ్వు అని ఏదైనా చేయాలి. మనం దానిలో పార్ట్ అవ్వద్దు, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. ఓకే, అట్లా వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది. లేదంటే ఇప్పుడు 4 లక్షలు పెట్టుకుంటే ఒక సంవత్సరం మనం హ్యాపీగా బతుకుతాం. అవును, అంతేనా? అవును. సో మళ్ళీ దాన్ని అది చేస్తే మళ్ళీ దీనికో బతకడానికి 4 లక్షలు కావాలి, మళ్ళీ దాన్ని తెచ్చిన దాన్ని తీర్చడానికి మళ్ళీ దానికి వడ్డీ కావాలి. అవును. సో కాబట్టి ఇంకా కాంప్లికేట్ అవుతా ఉంటది. సో సర్వీస్ లోనే ఉండమంటున్నాను. మీకు ఒక 4-5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక అవకాశం వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ ఈ ఎగ్జాల్టెడ్ వీనస్ వల్ల మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. అది విషయం. ఏదైనా సరే ఏదైనా స్పాట్ మనం చెప్పేసేసి అంతవరకు కమిషన్ తీసుకుని బయటపడమంటారు. ఓన్లీ సర్వీస్ పార్ట్, అంతే, సర్వీస్ పార్టే మనం చేయాల్సింది. ఓకే, ఏదైనా మన లాంగ్ టర్మ్ ని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా గానీ వాడు మనకి ఓన్లీ మార్కెటింగ్ చేసి పెడతాం మనం, అంతేగాని మనం ఏం ఇన్వెస్ట్ అంతే. చేయం. అవునవును, వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకో, వాళ్ళకి కలిసి వస్తుంది. కావాలంటే మీరు మార్కెట్ చేయండి. ఇప్పుడు ఒక 4 లక్షలు మీ ఫ్రెండ్ ఎవరో ఇన్వెస్ట్ చేశారు, మీరు మార్కెటింగ్ చేయండి, ఫుల్ టైం జాబ్ చేయండి, దానిలో కమిషన్ తీసుకోండి, దానిలో పర్సంటేజ్ శాలరీ తీసుకోండి, అంతే. అట్లా చేయండి, అంతే. సో మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది, టీచింగ్ వర్కౌట్ అవుతుంది, సజెషన్ సలహా కన్సల్టింగ్ వర్కౌట్ అవుతుంది, అంతే. ఓకే సార్. ఈజీ జాబ్ ఏంటిది? మార్కెటింగ్ జాబ్. ఇమీడియట్ గా వర్కౌట్ అయ్యేది మార్కెటింగ్ జాబే కదా, ఇమీడియట్ గా దొరకాలంటే. అవునవును, అవును. అది కంక్లూషన్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఎలా అనిపించింది అనాలిసిస్? ఓకే సార్, బాగుంది సార్. ఇది మీరు చెప్పారు సార్ పాయింట్. నా చార్ట్ డిఫరెంట్ చార్ట్ అని ఇంత ఇదిగా నాకెవరు చెప్పలేదు. ఏదో పరిహారాలు చేసుకోండి, ఇతను వీక్ అయ్యాడు, కుజుడు వీక్ అయ్యాడు, అసెట్స్ దానిలో దీనిలోనని అన్నారు, చెప్తా వచ్చారు. కానీ ఇంత కంక్లూజింగ్ గా మీకు ఎక్కడ డబ్బులు వచ్చింది, ఎక్కడ డబ్బులు పోయినాయి అనేది, ఎక్కడ లాస్ అవుతారు, నెక్స్ట్ ఎక్కడ నీకు పికప్ అవుతారు అనేది ఎవరు చెప్పలేదు. టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అనేది ఎవరు చెప్పలేదు. అది ఇక్కడ ఎందుకు పోయింది అనేది నేను అది చాలా మందిని క్వశ్చన్ చేశాను. నాకు షేర్ మార్కెట్ లో అసలు ఉందా, వచ్చే అసెట్ ఉందా లేదా అని అడుగుతుంటే ఎవరు దాని గురించి అసలు వద్దని చెప్పేస్తారు, కానీ ఎందుకు వద్దని చెప్పట్లేదు. అవునవును, ఎందుకు వద్దని చెప్పట్లేదు. మీరు చెప్పారు మీరు గెస్ట్ చేయగలరు కానీ ఎర్లీగా మీరు ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతారు అనేది మీరు ఒకరే చెప్పగలిగారు. అది అన్నమాట. అంటే అసలు ఆ ఎసెట్ లేకపోతే నేను దాని వైపు మళ్ళీ వెళ్ళను కదా, ఇది వద్దు అని దన్నవరా బాబు అని పక్క వెళ్ళిపోతాను, కానీ మనసు అటే లాగుతా ఉంటది. దానికి కూడా మీకు చెప్పించుకోవడానికి టైం రావాలి కదా, ఎవరైనా చెప్పేదానికి, చీమైనా కానీ నేనైనా ఎవరైనా టైం రావాలి. అవునవును, ప్రొడక్షన్ ఖాళీగా ఉన్నప్పుడు అంత బాగా చెప్తాను, ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్తుంది. డెమోలో సూపర్ గా చేస్తాను 100%. లైవ్ లోకి వచ్చేలకి ఎవరన్నా లైవ్ మనీ వచ్చేలకి ఎందుకు రిస్క్ అని చెప్పి కొంచెంలోనే వదిలేస్తాను. మార్చేసుకుంటున్నాం కదా ఆలోచన మార్చేసుకుంటున్నాను. కరెక్ట్. అందుకోసం మనం సలహా ఇప్పుడు గురువుకి శిష్యుడికి తేడా ఏంటంటే, శిష్యుడు గురువుని ఫాలో అవుతాడు, గురువు ఎవరిని ఫాలో కాడు కదా. సో కాబట్టి గురువు భయపడతాడు. శిష్యుడు ఏంటిది, మా గురువు చెప్పాడు అట్టనే జరుగుద్ది కాబట్టి నాకు ఏం కంగారు లేదు, ఆయన చెప్పాడని ఆయన మీద భారం వేసి వదిలేస్తాడు. సో అదే తేడా. ఇక్కడ మనమే గురువు అయిపోయాం. గురువు పొజిషన్ తీసుకుంటే సో టీచింగ్ వైపు కానీ మార్కెటింగ్ వైపు కానీ నాకు బెటర్ గా ఉంటుంది. కరెక్ట్, అంతే కంక్లూషన్. ఓకే సార్, ఇది ఈ మధ్యలో ఏమైనా మ్యారేజ్ లైన్ ఏమన్నా అటాచ్ అవుతుంది? మ్యారేజ్ గురించి ఎక్కువ ఆలోచన ఏంటిది మీకు, ఇక అది దొరికినంత దొరకాలి, లేదంటే లేదు. ఎందుకంటే అక్కడ వక్రత దోషం ఉన్నది. రవి సప్తమాన్ని ర్యాపిడ్ గా కంజైన్ చేశాడు. సో అక్కడ సప్తమ భావానికి అక్కడ హీట్ పడింది అనమాట. సో అక్కడ ఇగో చిన్న మాట అంటే చాలా తేడా వచ్చేస్తుంది, ఏముండదు అనమాట. ఓకే, కాబట్టి అది అక్కడ దోషం ఉంది కాబట్టి అది వర్కౌట్ అయ్యే మ్యాటర్ కాదు. మీ మానవ ప్రయత్నం మీరు చేసుకోండి, అది ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది అనేది నాకు తెలియదు.
ఓకేనండి గురుగారు, బాగా చెప్పారు. నేను నా అంటే ఆస్ట్రాలజీలో ఫస్ట్ సబ్జెక్ట్ మీదే ఇంట్రెస్ట్ గా విన్నా నేను. థ్యాంక్ యూ అండి. అట్లాంటిది అంటే లాస్ట్ గా మళ్ళీ నేను ఏదైతే అనుకున్నానో మీ దగ్గర చెప్పించుకోవాలని నాకు ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్ యాక్చువల్ గా. థ్యాంక్ యూ. ఓకే సార్.